లేదన్నారు. తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ల రేట్ల పెంపు ఉండదని అసెంబ్లీ వేదికగా కుండబద్దలు కొట్టారు. ఏమైందో తెలియదు, సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. గేమ్ చేంజర్ మూవీకి టికెట్ రేట్ల పెంపునకు ఓకే చెప్పింది. అయితే 2 వారాలు గడవక ముందే సీఎం రేవంత్ యూటర్న్ తీసుకున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. ప్రివిలేజ్ మోషన్ పెడతామంటోంది. టికెట్ రేటు పెంపుపైన కాంగ్రెస్ సర్కార్ మనసు ఎందుకు మారినట్లు, మూవీస్ టికెట్ రేట్లపై హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది? గేమ్ చేంజర్ టికెట్ రేట్ పెంపుపై రాజకీయ రగడ. సర్కార్ యూటర్న్ తీసుకుందంటూ బీఆర్ఎస్ అటాక్. టికెట్ రేటు పెంచబోమని చెప్పి ఎందుకు తగ్గినట్లు? సినిమా టికెట్ రేట్ పెంపుపై తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ గేమ్ చేంజర్ మూవీ టికెట్ల రేట్లు ఎందుకు పెంచారో చెప్పాలని ప్రశ్నిస్తోంది అపోజిషన్ బీఆర్ఎస్. దాంతో పాలిటిక్స్ బేస్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుపైనే ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు అటాక్ చేశారు. 2 వారాలు కూడా తెరక్కముందే ఓసరవెల్లి కూడా సిగ్గుపడేలా మాట మార్చారంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తోంది. శాసనసభను కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతివ్వడం సభను అవమానించడమేనన్నారు హరీష్ రావు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు సీఎం రేవంత్ తో పాటు మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామంటున్నారు. ఇక గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు వెనక ఏదో మతలబు ఉందని రేవంత్ రెడ్డి మూటలు తీసుకుని టికెట్ రేటు పెంపునకు అనుమతించారని ఆరోపిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించినట్లుగా యాక్షన్ తీసుకుంది. సినిమా సెలబ్రిటీలైనా సామాన్యులైనా చట్టం ముందు అంతా సమానమేనని సీఎం రేవంత్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో అపోజిషన్ లీడర్ల విమర్శలు ఎలా ఉన్నా కొన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్కు మద్దతు లభించింది. టికెట్ రేట్ పెంచబోమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి కూడా ప్రశంసలు పొందారు రేవంత్. సినీ ప్రముఖులతో భేటీలో కూడా టికెట్ రేటు విషయంలో తగ్గేదేలే అని సీఎం చెప్పడం ఇంకా హాట్ టాపిక్ అయింది. కానీ అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో వచ్చిన మార్పుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచబోమని, స్పెషల్ షోలకు అనుమతి ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మనసు మార్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. సినిమా వాళ్లు ఆకాశం నుంచి దిగొచ్చారా అని కామెంట్ చేసి సామాన్యుల మనసు గెలుచుకున్న సీఎం రేవంత్ మళ్లీ సినిమాలకు అనుకూలంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందోనన్న దానిపై ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా టికెట్ల పెంపు నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన కేసు విచారణలో ఉండగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుపైన పిటిషన్ దాఖలైంది. దాంతో పుష్ప 2 సినిమాపై వేసిన పిటిషన్తో కలిపి విచారణ పూర్తి చేస్తామంది న్యాయస్థానం. ఈ సందర్భంగా సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. వేళ కాని వేళల్లో బెనిఫిట్ షోలు అవసరమేముందంటూ ప్రశ్నించారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనను చూసిన తరువాత కూడా మీరు మారరా అంటూ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలని అర్ధరాత్రి, వేకువజామున అనుమతులివ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఇప్పుడు సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల ప్రదర్శనలపై హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు అపోజిషన్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. మరోవైపు కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.